తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చి రాగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఓవర్ యాక్షన్ మొదలు పెట్టేశారు. ఆల్రెడీ 4 వారాలు అయిపోయినట్లు మొదటి రోజు నుంచే ఎవడి పర్ఫార్మెన్స్ ఆడిచ్చేస్తున్నాడు. ఈసారి పెద్ద గ్లామర్ ప్రపంచంలో సీజన్ 8 ను హాట్ గా చేద్దామనుకున్న కమెంట్స్ మొదట వినిపించాయి. కానీ చూస్తే అలా ఏమీ లేదు. ఈసారి అందరూ కూడా ప్రేక్షకులకు తెలిసిన వారే అని అనుకుంటున్నారు. కానీ అందరికీ ఎవరో తెలియదు. సీరియల్స్ చూడని వారికైతే కన్నడ బ్యాచ్ అస్సలు తెలియదు. సోషల్ మీడియాలో లేని వారికైతే శేఖర్ బాషా కానీ నబీల్ బేబక కానీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి మాత్రం వీరు సుపరిచితమే. ఈసారి ఎక్కువ మందికి తెలిసిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ, అలాగే ఆదిత్య ఓం. పాత తరం వారికి ఈయన బాగా తెలుసు, మంచి సినిమాలలో నటించాడు. మొత్తానికి అందరూ తెలిసిన వారే, కానీ అందరికీ తెలియదు. ఎవరెలా ఆడుతున్నారో చూడాలంటే ఇప్పటి వరకు పెద్దగా ఆడిన వారు ఎవరు కూడా లేరు. ఆడియన్స్ కు కిక్కిచ్చిన కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేరు. కొద్దిగా పర్వాలేదనిపించిన వారిలో నైనిక, నిఖిల్ ఆటల్లో ఉన్నారు. అయితే వీరిద్దరిని కూడా ఆడియన్స్ తక్కువ అంచనా వేసి ఉండొచ్చు. కానీ తమకు వచ్చిన మొదటి ఛాన్స్నే బాగా ఉపయోగించుకున్నారు. లాజికల్గా నైనిక గేమ్ పర్వాలేదు, కసిగా ఆడుతోంది. నిఖిల్ కూడా ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసేస్తున్నాడు. అయితే డామినేటింగ్ గా ఉన్నాడు. కానీ కర్ణాటక బ్యాచ్ లో ఉండడం అతనికి నెగిటివ్ గానుంది. ఇక ఒక్కో కంటెస్టెంట్ గురించి తెలుసుకోవాలి అంటే విష్ణుప్రియ పర్వాలేదు, స్క్రీన్ టైం ని బాగానే గ్రాప్ చేస్తుంది. చాలా బ్యాలెన్స్డ్ గా కనిపిస్తోంది. ఆటలో దిగలేదు, కానీ బాగానే అందరితో కలిసిపోతుంది. కాకపోతే గేమ్ లో అగ్రెసివ్ గా కనిపించడం లేదని ఆమె ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. అయితే ఏమైంది, మొదటి వారంలోనే దూకుడుగా ఉండకపోవచ్చు కదా. ముందు విష్ణుప్రియ తన సత్తా చాటితే టాప్ కంటెంటర్ అవుతుంది. ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చారు. ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఓ ఆశతో ఉన్నారు. ఇక శేఖర్ బాషా ఈ మధ్య సోషల్ మీడియాలో మనోడి పేరు మామూలుగా మోగలేదు. ఇక మాటకు పంచుకి పంచు వేయగల మాటకారి, చాలా బాగా మాట్లాడుతున్నాడు, వాదిస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ లో కూడా కనిపిస్తున్నాడు. ఇక బయట రాజ్ తరుణ్ లావణ్య విషయంలో బిగ్ బాస్ కి ముందే వైరల్ గా మారాడు. ఏకంగా లావణ్య చేతిలో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు. ఇదే అతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిందేమో. పాపం ఇక్కడ లావణ్య కాస్తంత బాధపడే ఉండాలి. అయితే ఈయన జోష్కు తగ్గట్లుగా మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు అనేది మాత్రం వాస్తవం. ఇక బేబక్క ఏవి చూసిన తర్వాత అందరూ సూపర్ కంటెస్టెంట్ ను బిగ్ బాస్ టీం తీసుకొచ్చింది అనుకున్నారు. బిగ్ బాస్ చరిత్రలో ది బెస్ట్ ఏవి అంటే బేబక్కదే. కానీ హౌస్ లో మాత్రం ఆ ఊపే లేదు. ఆమె ఫన్ సైడ్ హౌస్ లో కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె కిచెన్ లోనే ఉండడం. కిచెన్ లో ఉంటే నష్టపోతారన్న విషయం ఆమెకు తెలియదు. పైగా బేబక్క కామెడీ టైమింగ్ కి వేవ్ లెంత్ సరిపోయేవారు లేరనేది వాస్తవం. అదే ఆమెకు బ్యాడ్ అని చెప్పొచ్చు. ఇక కిరాక్ సీత గేమ్ లో పెద్దగా కనిపించడం లేదు. హౌస్ లో కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఆటలో కూడా హుషారుగా ఉంటే బాగుండేది. ఇప్పుడే అందరితో పరిచయాలు పెంచుకుంటున్నారు ఆమె. ముందు ఎలా ఆడుతుందనేది చూడాలి. ఇక నవీన్ పెద్ద తరహా వ్యక్తిలా హౌస్ లో ఉంటున్నాడు, పర్వాలేదు. ఆటలో మాటలో హుందాగా కనిపిస్తున్నాడు. ఎటొచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఆడియన్స్ కి దగ్గర అవుతాడు, లేదంటే కసిగా అయినా గేమ్ ఆడాలి. నవీన్ గేమ్ ఇప్పటి వరకు చెప్పుకునేంతగా లేదనేది వాస్తవం. ఆదిత్య ఓం పాత తరం సినిమా ప్రియులకు బాగా తెలిసిన పేరు. వెరైటీ యాక్టింగ్ తో ఆడియన్స్ కు దగ్గరయ్యారాయన. అయితే చాలా హుందాగా ఉంటున్నారు ఆదిత్య. గేమ్ మాత్రం ఆడలేదు. ఇక ఆయన ఇలా తాళ్లెక్కి ఇతర గేమ్స్ ఆడే టైప్ కాదు, ఆడలేడు అని కూడా తెలుస్తుంది. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నాడు. కానీ ఇలానే ముందు ఉంటే మాత్రం ఆయన తొందరగా ఎలిమినేట్ అయిపోతారు అనేది మాత్రం వాస్తవం. ఇక హౌస్ లో చాలా డల్ గా ఉన్న వ్యక్తి నబీల్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. కానీ హౌస్ లో వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. మంచి ఫిజిక్ ఉన్న వ్యక్తి. అలాంటి బలమైన గేమ్ లో ఫిట్నెస్ తో ఆడే ఆటలో కూడా సరిగా ఆడలేకపోయాడు. వాస్తవానికి ఆ థర్డ్ బ్యాలెన్సింగ్ గేమ్ లో నబీల్ గెలుస్తాడనుకున్నారంతా. ఎందుకో కన్ఫ్యూజ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు నబీల్. నేను ఎలా ఉండాలి, ఏం మార్చుకోవాలని శేఖర్ బాషా లాంటి వారిని అడుగుతున్నాడు. అలా అడగకుండా ఉండాలి. తాను బయట ఎలా ఉంటాడో అలా ఉంటేనే విజయం సాధిస్తాడు. లేదంటే ఎవరైనా తనను తాను కోల్పోతారు. ఇప్పటికైతే అందరికంటే డల్ గా కనిపిస్తున్న ప్లేయర్ నబీల్ అఫ్రిది. ఇక సోనియా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎంతలా అంటే అవసరమైన దానికన్నా ఎక్కువగా. మొదటి 3 రోజులు ఆమె సిల్లీ విషయాల మీద గొడవ పెట్టుకుని బ్యాడ్ నేమ్ తెచ్చేసుకుంది. తనది కాని విషయాల్లో వేలు పెట్టి అనవసరమైన గొడవకు దిగారామె. అంటే టీవీలో ఎక్కువగా కనిపించాలనుకుంటున్నారా ఏమో, కానీ ఆడియన్స్ ఆమె ప్రవర్తనని అస్సలు ఇష్టపడటం లేదు. కానీ అగ్రెసివ్ ప్లేయర్ సోనియా. ముందు ఆమె బాగా ఆడుతుంది అనడంలో సందేహం లేదు. కానీ కాస్త తగ్గించుకోవాలి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే ఆమెకే మంచిది. ప్రేరణ పర్వాలేదనిపిస్తోంది. బాగా మాట్లాడుతోంది. ఆట కూడా ఆడగలదు. బాగా లాజిక్ పాయింట్స్ తో తనను తాను డిఫెండ్ చేసుకుంటోంది. ఇక పృథ్వీ కూడా హౌస్ లో చాలా డల్ గా ఉన్నాడు. అసలు ఆడటం లేదు, సరిగా మాట్లాడటం లేదు, హుషారుగానే లేడు. ఇలా ఉంటే మాత్రం పృథ్వీ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే అలా అని మొదటి వారంలోనే నబీల్ని కానీ పృథ్వీని కానీ జడ్జి చేయడం కష్టం. కాకపోతే నబీల్, పృథ్వీలు ఇద్దరు బోరింగ్ క్యాండిడేట్స్ గా ఆడియన్స్ కు చిరాకు పెడుతున్నారు. యష్మి పెద్దగా ఆడకపోయినా కూడా నైనిక, నవీన్లు ఇద్దరు కలిసి ఆమెకు ఆడే స్కోప్ ఇచ్చారు.
కమాండింగ్ చీఫ్ పొజిషన్లోకి తీసుకురావడంతో లక్కులో పడిందని చెప్పొచ్చు. ఇక అందరికన్నా కూడా ఈ సీజన్కు వెరైటీ క్యాండిడేట్ మాత్రం నాగ మణికంఠ. ఇతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ బిగ్ బాస్ టీంకు ఓ వేసుకోవాల్సిందే. చాలా డిఫరెంట్గా ఉన్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడికే జలకిచ్చిన వెరైటీ సింపతి స్టార్ మణికంఠ. నీ ఫేవరెట్ హీరో ఎవరంటే నాకు ఎవరు లేరు, నాకు నేనే ఫేవరెట్ అన్నాడు. ఇక పాట పాడమంటే ఏదో రాగమందుకున్నాడు. నవ్వలేక మణికంఠ ఫేస్ చూసి పాపం అనిల్ రావిపూడి బేలగా చూసేశారు. అప్పుడే వీడెవడో వెరైటీగా ఉన్నారే అనుకున్నారంతా. ఇక నామినేషన్స్లో అయితే మనోడు చేసిన రచ్చ మామూలుగా లేదు. నాన్న లేడు, అమ్మ పోయింది, పెళ్ళాం వదిలేసిందని మాతృదేవోభవ సినిమాను మించి ఏడిపించాడు. ఎంతలా అంటే పాపం యష్మిక, నైనిక, బేబక్కల మేకప్ కూడా చెడిపోయే అంతగా. అతని ఒక్కో ఏడుపుకు వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ తర్వాత ఏకంగా కన్ఫెషన్ రూమ్లో కూడా బిగ్ బాస్కే పరీక్ష పెట్టాడు. నాకు నా పెళ్ళాం కావాలి, నా అత్త కావాలి, నా మామ కావాలి, నా మనుషులు కావాలి అని ఏడ్చాడు. మరి ఆయన చుట్టాలందరినీ కూడా బిగ్ బాస్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు కానీ సింపతితో కంపు చేశాడు మణికంఠ. ఇక అసలైన ఘట్టం గురించి చెప్పుకోవాలి. ఇక నేను నటించలేను, నాకు నేనుగా రియల్గా ఉంటానని ఏకంగా విగ్గుపీకి పక్కన పెట్టేశాడు. అంతే, యావత్ జనం షాక్ అయిపోయారు. ఇన్ని కష్టాల్లో కూడా చిక్కటి జుట్టు చూసి బాబోయ్ ఏం తింటున్నావురా బాబు అనుకున్నారంతా. కానీ మనోడు ఏకంగా ఏడుస్తూ విగ్గుపీకి పక్కన పెట్టడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్కి కాసేపు మోర్చ వచ్చినంత పనైంది. రెమో రాములను మించి మరీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. నవరసాలు పండించేశాడు. మనోడు విగ్గిపీకి పక్కన పెట్టగానే సోషల్ మీడియా పటాపంచలైపోయింది. కొంతమంది మీమ్స్తో అదరగొడితే, కొంతమంది సింపతితో మా గుండెలు పిండేసవరా మణికంఠ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక నామినేషన్స్లో పెద్దగా విషయం ఏమీ లేదు. కుక్కర్లో పప్పుడకలేదు, నువ్వు యాక్టివ్గా లేవు, నువ్వు నాతో మాట్లాడటం లేదు, నువ్వు అందరితో కలవడం లేదనే పకోడీ కారణాలతో నామినేషన్స్ చేశారు. మొదటి వారంలో ఇది కామనే. విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా, శేఖర్ భాష, బేబక్కల నామినేషన్స్లో ఉన్నారు. వాస్తవానికి మొదటి రోజే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో మణికంఠ ఇంటికి పోతారనే అనుకున్నారంతా. కానీ మనోడు సెంటిమెంట్ డైలాగులతో బిగ్ బాస్ హౌస్లో చెత్తడి చేసి అందరినీ చెత్త కొట్టేశాడు. దీంతో ఏకంగా ఓటింగ్లో విష్ణుప్రియకు టఫ్ ఫైట్ ఇస్తున్నాడు మణికంఠ. ఇప్పుడు రెండో పొజిషన్లో ఉన్నాడు. మనోడి కష్టాలను చూసి బిగ్ బాస్ ఫ్యాన్స్ తెగ ఓట్లు గుద్దేస్తున్నారు. దీంతో తంతే రెండో పొజిషన్లోకి వచ్చాడు మణికంఠ. ఇతర పర్ఫార్మెన్స్తో ఏకంగా బేబక్క, సోనియా భాషలు డేంజర్ జోన్లో పడ్డారు. ఈసారి బేబక్క ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తోంది. చివరి ఓటింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆమె మాత్రం ప్రమాదంలో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరి మీ ఓటు ఎవరికో వేసుకోండి, కానీ ఎవరు ఎలిమినేట్ అవుతారో తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.